బ్యాంకింగ్ చిత్ర పరిశ్రమ ఇలా ఏ రంగంలో తీసుకున్నా మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని ధైర్యం చేసి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండటం లేదని తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వీనర్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. లైంగిక వేధింపులను భరించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మహిళలపై జరుగుతున్న వేధింపులు, హింసలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని కోరారు. రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలని, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా కూడా చలనచిత్ర పరిశ్రమలో అయితేమి, ఇతరత్ర ఈ ఐటీ రంగంలో అయితేమి, అదేవిధంగా బ్యాంక్ సెక్టార్లో అయితేమి జరుగుతున్నాయని చెప్తున్నారు. దీనికి ఏంటంటే మారుతున్న సమాజాన్ని బట్టి ఇప్పుడు ఉన్న వ్యక్తులు ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళపై ఈ లైంగిక దాడులు ఎక్కువైనాయని చెప్పవచ్చు. దీనికి నేను కోరేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఒక విన్నపం చేస్తున్నాను. మలయాళం ప్రభుత్వం ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా, అంటే దాంట్లో కొంతమంది మెంబర్స్ని, శారద గారు ఇట్లాంటి వాళ్ళందరినీ మెంబర్స్ వేసి అఫీషియల్ కమిటీ, రిటైర్డ్ జడ్జి కమిటీని వేసి చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు కాదు ఎప్పుడైనా గతంలో నుంచి జరిగిన అన్యాయాల్ని వాళ్ళు వచ్చి మనస్ఫూర్తిగా చెప్పుకుంటే ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకునే దానికోసం ఒక కమిషన్ వేయడం జరిగింది. అటువంటి కమిషన్ వేసి కొన్ని చట్టాలు చేసి షూటింగ్ జరిగే స్పాట్లలో అయితేమి, అదేవిధంగా వర్క్ స్పాట్లు అయితేమి, ఇతరత్ర ఎక్కడ కూడా సీసీ కెమెరాలు కంపల్సరీ ఉండాలా అని చెప్పేసి రూల్స్ పెట్టాల్సినంత అవసరం అయితే ఉంది. సోషల్ మీడియా అయితేమి, ఇతరత్ర ఏదైతేమి వీటి ప్రభావం ఎక్కువగా ఇప్పుడు యువత మీద ఉంది కాబట్టి వాళ్ళ ఆ విధంగా వాళ్ళ ఈ రకంగా కూడా ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు. దీన్ని మనం అందరం కూడా